ప్రియమైన సహోదర సహోదరీలారా, మనమందరం దేవుని ఆశీర్వాదాలు పొందాలని, ఆయనను సంతోషపరచాలని కోరుకుంటాం. ఈ కోరికతోనే మనం దేవునికి రకరకాల కానుకలు అర్పిస్తాము. ఈనాటికి కానుకలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా దేవుడు దీవిస్తాడు అనే భావన చాలామందిలో ఉంది. ఆనాటి ప్రజలలో కూడా ఇదే ఆలోచన ఉందని ప్రవక్త మీకా ద్వారా దేవుడు పలికిన మాటలను బట్టి మనకు స్పష్టమవుతుంది. మీకా గ్రంథంలో దేవుడు ఇలా ప్రశ్నించాడు: ఏడాది వయస్సున్న దూడలను, వేలకొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని దేవునికి అర్పించడం వల్లగాని, దేవుడే ఇచ్చిన సంతానాన్ని అగ్నిలో బలిగా ఇవ్వడం వల్లగాని దేవుడు సంతోషించడు. ఈ మాటలు చాలా లోతైన సత్యాన్ని వెల్లడి చేస్తున్నాయి. దేవుడు కోరుకునేది లౌకికమైన, భౌతికమైన కానుకలు కావు. ఆయనకు బంగారం, వెండి లేదా మనకున్న సంపదలు అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న సమస్తమూ ఆయనదే. మనం ఆయనకు ఇచ్చే ప్రతీదీ ఆయన మనకు దయచేసిన దానిలోనుంచే మనం తిరిగి ఇస్తున్నాము. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన ప్రవక్త ద్వారా ఆయన స్పష్టంగా తెలియచేశాడు. దేవుడు కోరుకునేది మన హృదయంలో కలిగే రూపాంతరం, మార్పు. ఆ మార్పు ద్వారా వెలువడే దైవిక స్వభావాన్నే ఆయన ఆశిస్తున్నాడు. దేవుడు మనలో కోరుకునే మార్పు ఎలా సాధ్యమవుతుంది? మీకా 6-8లో దేవుడు ఇలా అన్నాడు: న్యాయంగా నడుచుకొనడం, దయకలిగి ఉండడం, వినయంతో నీ దేవుని ఎదుట ప్రవర్తించడం. ఇంతేకదా యెహోవా నిన్నడుగుచున్నాడు. ఇదే దేవుడు మన నుండి ఆశించే గొప్ప కానుక. మనం న్యాయంగా జీవించడం, ఇతరుల పట్ల దయచూపడం మరియు అత్యున్నతుడైన మన దేవుని ఎదుట వినయంతో నడుచుకోవడం, ఇవే ఆయనకు అత్యంత ప్రీతికరమైనవి. ఇవి కేవలం ఆచారాలు కాదు, ఇవి మన హృదయంలోని మార్పుకు నిదర్శనాలు. దేవుడు మన నుండి లౌకికమైన వస్తువులను ఆశించడు. ఆయన మనల్ని ప్రేమించేవాడు, తన స్వరూపంలో మనల్ని సృష్టించినవాడు. మనం ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలని ఆయన వాంఛిస్తున్నాడు. మన జీవితాలలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు అదే మనం దేవునికి ఇవ్వగల అత్యున్నతమైన, అత్యంత విలువైన కానుక అవుతుంది. మిగిలిన అర్పణలన్నిటికంటే ఇది మిన్నయైనది. కాబట్టి మనం దేవుణ్ణి దర్శించినప్పుడు మన చేతుల్లో భౌతికమైన కానుకలు లేకపోయినా ఫర్వాలేదు, కాని మన హృదయాలలో న్యాయం, దయ మరియు వినయం అనే కానుకలు ఉన్నాయో లేదో చూసుకుందాం. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు, మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు. ధన్యవాదాలు.